తెలుగు సినీ రంగంలో ప్రముఖ సినీ నటుడు రఘుబాబు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ నాయకుడు మృతి చెందడం విషాదంగా మారింది. ఈ ఘటన జరిగినప్పుడు రఘుబాబు కారులోనే ఉండడంతో ఆ ప్రాంత గ్రామస్తులతో భారీ వాగ్వాదం జరిగింది. ప్రస్తుతం ప్రమాదానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రఘుబాబు గురించి క్లుప్తంగా, అలాగే ప్రమాదానికి సంబంధించిన మరిన్ని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్, హీరో ఇలా తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో పాత్రలు నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు అలనాటి నటుడు గిరిబాబు గారు. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో దిగ్గజ నటుడిగా ఉన్న గిరిబాబు గారికి ఇద్దరు కుమారులు. వారిలో పెద్ద కుమారుడు రఘుబాబు గారు వెండితెరపై కమెడియన్ గా రాణిస్తూ కామెడీ విలన్ గా టాలీవుడ్ లో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. నటుడు కొడుకుగా రీమేక్ చిత్రాల నిర్మాతగా, కూటి కోసం నాటకాలలో వేషాలు, చేపల చెరువు దగ్గర చేతగాడుగా అఖిలాంధ్ర ప్రేక్షకుల మన్నన పొందిన మంచి నటుడిగా సీనియర్ నటుడు గిరిబాబు గారు కుమారుడు రఘుబాబు గారి జీవితాన్ని ఇలా 5 దశల్లో చెప్పుకోవచ్చు. రఘుబాబు గారి మాటల్లో, అప్పుడు నాకు 10 ఏళ్లు, 5వ తరగతి చదువుతున్నాను. టీచర్లు పిల్లలందరినీ కూడగట్టి శ్రీకృష్ణ తులాభారం నాటకం వేయించారు. అందులో నేను వసంతకుడిని పాత్ర వేశాను. చిన్న వయసు కాబట్టి మాకెవరికి భయం, నామోసి ఉండేది కాదు. అలా ఒక్క ఏడాదిలో 22 సార్లు ఆ నాటకం వేశాం. మా నాటకం ఎంత పాపులర్ అయింది అంటే టికెట్ పెట్టి వేస్తే ఆ రోజుల్లోనే 10,000 వసూలయ్యాయి. 1976లో 10,000 అంటే ఇప్పుడు కొన్ని లక్షలతో సమానం. ఆ డబ్బులతో మా ఊరు రావినూతల ప్రకాశం జిల్లాలో అరుణ కళానిలయం అనే ఆడిటోరియం కట్టారు. ఇప్పటికీ సాంస్కృతిక కార్యక్రమాలు అక్కడ జరుగుతూనే ఉన్నాయి. 1966లో పుట్టాను నేను. ఇంటికి పెద్ద కొడుకును. నాకు తమ్ముడు, చెల్లెలు. పెద్ద మనవణ్ణి కావడంతో మా నాయనమ్మ, తాతయ్యలకు నేనంటే బాగా ముద్దు. సినిమాల్లో చేయడానికి మా నాన్న 1973లో చెన్నై వెళ్లారు. అమ్మ, తమ్ముడు, చెల్లి కూడా ఆయనతో వెళ్లిపోయారు. నాయనమ్మ, తాతయ్య మాత్రం నన్ను రావినూతలలో వాళ్ళ దగ్గరే అంటి పెట్టుకున్నారు. అక్కడ 6వ తరగతి దాకా చదివాను. 6th క్లాస్ పూర్తయ్యాక నాన్న నన్ను కూడా మద్రాసు తీసుకువెళ్లారు. అప్పట్లో అక్కడ 10వ తరగతి దాకా తెలుగు మీడియం స్కూల్స్ ఉండేవి. దాంతో నాకు పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. ఇంటర్మీడియట్ కు వచ్చేసరికి మాత్రం ఇంగ్లీష్ లో ఇబ్బంది పడ్డా. ఇంటర్ అయిపోయాక ఇంజనీరింగ్ లో చేరాను. నేను ఇంజనీరింగ్ 2వ సంవత్సరంలో ఉండగానే నాన్నగారు సొంతంగా సినిమా తీశారు. డబ్బు వ్యవహారాలు చూసుకోవటానికి మొదట్లో నేను షూటింగ్ కి వెళ్లేవాడిని. అలా చదువు పూర్తిగా మానేసి సినిమా లోకంలో పడ్డాను. నా వాలకం చూసి ఒక రోజు నాన్న ఇంకా చదువుకోవా అని అడిగారు. చదువుకోనని చెప్పేశాను. మా నాన్న నటుడే అయినప్పటికీ మమ్మల్ని సినిమాలకు దూరంగా ఉంచేవారు. ఇంట్లో సినిమా వాతావరణమే ఉండేది కాదు. మామూలు మధ్యతరగతి కుటుంబం ఎలా ఉంటుందో అలాగే ఉండేవాళ్ళం. కాబట్టి నటించాలన్న ఆలోచన మొదటి నుంచి లేదు. ప్రొడక్షన్ పనులు చూసుకోవడానికి ఫీల్డ్లోకి వచ్చాను. కాబట్టి ఎప్పటికైనా నిర్మాతని, మంచి సినిమాలు తీయాలన్న కోరిక బలంగా ఉండేది. 1984 వచ్చేసరికి పూర్తిగా ఇండస్ట్రీలో స్థిరపడ్డాను. కొన్ని కన్నడ, తమిళ సినిమాలు తెలుగులోకి డబ్ చేసి విడుదల చేశాను. సరిగ్గా అదే సమయంలో నాకు ఆహుతి ప్రసాద్, శివాజీ రాజా, చిన్న, కిషోర్ బాబు, మళ్ళీ తదితరులు పరిచయం అయ్యారు. వీరందరూ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ పొంది అవకాశాల కోసం మద్రాసు వచ్చారు. అందరం సరదాగా సాయంత్రం పూట హరిప్రసాద్, శివరంజని ఫేమ్ రూమ్ లో కలిసేవాళ్ళం. వాళ్లతో సరదాగా మాట్లాడుతూ మాటకు మాట కౌంటర్లు వేస్తూ ఉంటే నీలో నీకు తెలియకుండా ఒక నటుడున్నాడు, యాక్టర్ అవ్వచ్చు కదా అంటుండేవారు. మీలాగా ఫోటోలు పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరగడం నా వల్ల కాదులే అనేవాడిని. గిరిబాబు గారి అబ్బాయివని నీకు పొగరు అని ఆట పట్టిస్తుండేవారు. నిజంగానే నాకు ఆ కోరిక ఉండేది కాదు. రామానాయుడు గారి లాగా నిర్మాత అయిపోవాలి, మంచి సినిమాలు తీయాలి, ఈ తరహాలోనే ఉండేవి నా ఆలోచనలన్నీ. 1988లో మా తమ్ముడు బోసుబాబు హీరోగా ఇంద్రజిత్ అనే సినిమా తీశారు నాన్న. ఆ రోజుల్లో 50 లక్షల బడ్జెట్ తో తీసిన సినిమా అది. బయ్యర్లకు వర్కౌట్ అయింది, కానీ మేము పూర్తిగా మునిగిపోయాం. 1973 నుంచి నాన్నగారు సంపాదించినదంతా పోయింది. ఉంటున్న ఇల్లు తప్ప ఇంకేమీ మిగల్లేదు. అలాంటి పరిస్థితులలో నాన్న హైదరాబాద్ కు షిఫ్ట్ అయిపోయారు. నేను మాత్రం మద్రాసులోనే ఉండిపోయాను. అప్పటిదాకా విమానాల్లో, కార్లలో తిరిగిన వాణ్ణి ఒక్క డొక్కు స్కూటర్ వేసుకుని తిరిగేవాణ్ణి. అప్పటికి నాకు పెళ్ళై 2 ఏళ్లయింది. పాప కూడా పుట్టింది. వేరే ఉద్యోగం ఏదైనా చేద్దామా అంటే చదువు మధ్యలోనే ఆపేశాను. నాకా ఈ ఫీల్డ్ తప్ప ఇంకేమీ తెలియదు. పోనీ ఈ ప్రొడక్షన్స్ మేనేజర్ గాను చేద్దామా అంటే ఎవరైనా ఒక మాట అంటే పడే మనస్తత్వం కాదు. అలాంటి పరిస్థితులలో ఒక రోజు పొద్దున్నే నా ఫోటో పేపర్లో పడింది. దొంగలున్నారు జాగ్రత్త అనే సినిమాలో 6 హీరోల్లో ఒకటిగా. నాకు షాక్. ఆ ప్రకటన ఇచ్చింది సత్యారెడ్డి గారు. ఆయన మా నాన్నకు మంచి స్నేహితుడు. నాన్నగారు మద్రాసులో ఉండి సినిమాలు చేసేటప్పుడు ఆయనతో నాకు బాగా స్నేహం కుదిరింది. బాగా జోకులేసేవాడిని. వీడిలో మంచి ఆర్టిస్ట్ ఉన్నాడ్రా అంటుండేవారు ఆయన. అప్పుడప్పుడు ఆయన ఒక సినిమా ప్లాన్ చేసి నా పరిస్థితి తెలుసుకొని నాకు హీరోగా అవకాశం ఇచ్చారు. అందులో ఆ సినిమా అంతగా ఆడలేదు, కానీ కామెడీ బాగా
బాగా చేశానని మాత్రం నాకు మంచి పేరు వచ్చింది. తర్వాత ఆయనే నేరం అనే ఇంకో సినిమా తీశారు. జాకీ అరుణ్ పాండ్యన్ హీరోలు. అందులో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అది ఫ్లాప్. సరిగ్గా అదే సమయంలో వంశీ గారు కలిసి ఈటీవీ కోసం లేడీ డిటెక్టివ్ అనే సీరియల్ తీస్తున్నా, అందులో యాక్ట్ చేస్తావా అని అడిగారు. సరేనన్నాను. వరుసగా 4-5 సీరియల్స్ లో అవకాశాలు వచ్చాయి. అంతలో నెమ్మప్ప గారి తమ్ముడు బోసుబాబు ఇంద్రజిత్ తో పాటు హిందీలో స్టంట్ మ్యాన్ గా, తెలుగులో చెమ్మచక్క సినిమాలో కూడా ఆయన హీరోగా కనిపించారు. కానీ ఈ సినిమాలేవి ఆయన్ని నిలబెట్టలేకపోయాయి. ఇక రఘుబాబు గారికి భార్య, కుమార్తె కూడా ఉన్నారు. ఇక ఆ మధ్య రఘుబాబు గారి కుమార్తె వెడ్డింగ్ కు సంబంధించిన కొన్ని ఫొటోస్ అప్పట్లో నెట్టింట తెగ వైరల్ అవుతూ అభిమానులను తెగ ఆకట్టుకున్నాయి. ఏది ఏమైనా రఘుబాబు గారు ఇలానే మంచి మంచి సినిమాల్లో నటించి మనల్ని మరింతగా అలరించాలని మనసారా కోరుకుందాం. మరి ఆయన నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్. అదిగా టీవీ పరిశ్రమ కూడా హైదరాబాద్ కు షిఫ్ట్ అయిపోయింది. మళ్ళీ నా పరిస్థితి మొదటికి వచ్చింది. అలా ఓ పక్క నాటకాలు వేస్తూనే ఉగాదికి, సంక్రాంతికి FM రేడియోలో జాకీగా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండేవాణ్ణి. ఎన్ని చేసినా అవన్నీ తాత్కాలికంగా ఆర్థిక అవసరాలు తీర్చాయే కానీ జీవితంలో స్థిరపడడానికి ఉపయోగపడలేదు. మా పెదనాన్నగారి అబ్బాయికి విషయం చెప్తే, ఎన్నాళ్ళిలా దారి తెన్ను లేకుండా కష్టపడతావు, నా దగ్గరికి వచ్చేసాయి, మా చేపల చెరువులు చూసుకో అని పిలిపించారు. మద్రాసు నుంచి చీరాల దగ్గర వేటపాలానికి వచ్చేసి నెల జీతానికి చేరాను. చేపలకు మేత వేయటం, జనరేటర్లు పాడైపోతే బాగు చేయడం, అది నా పని అక్కడ. అంతకుముందు నా జీవితాన్ని, ఇప్పుడు జీతానికి పనిచేయడాన్ని తలుచుకుంటే చాలా బాధేసేది. ఎంతకాలం ఇలా జీవితంలో ఎప్పటికీ స్థిరపడతాను అని ఎడతెగిని ఆలోచన. ఏ రోజు నా కన్నీళ్లతో దిండు తడవకుండా తెల్లారలేదు. నా బాధ గ్రహించారో ఏమో నాన్నగారు నన్ను హైదరాబాద్ కు వచ్చేయమన్నారు. ఇక్కడికి వస్తే శివాజీ రాజా, ఆహుతి ప్రసాద్, చిన్న ఇలా నా పాత మిత్రులు అందరూ కలిశారు. మళ్ళీ ఇక్కడ టీవీ సీరియల్స్ చేస్తూ ఉండగా కృష్ణవంశీ మురారిలో సొనాలి బింద్రే అన్నయ్య పాత్ర ఇచ్చారు. అదే నా జీవితంలో కీలకమైన మలుపు. మురారిలో నా క్యారెక్టర్ చూడగానే ఆదిలో గంగిరెడ్డి పాత్ర నాకే ఇవ్వాలని ఫిక్స్ అయిపోయారట వివి వినాయక్ గారు. ఆ సినిమా నుంచి వరుస పెట్టి ఆఫర్లు. నా క్యారెక్టర్ ఏంటి, పారితోషికం ఎంత, ఇవేవి చూసుకోలేదు. మా సినిమాలో పాత్ర ఉంది అంటే షూటింగ్ లొకేషన్ కు వెళ్లిపోవడం, చేసేయడం అంతే. అలా దాదాపు 300కు పైగా సినిమాల్లో చేశాను అంటూ ఇలా ఎన్నో విషయాలను రఘుబాబు గారు గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. నటుడు గిరిబాబు కుమారుడు పాపులర్ యాక్టర్ రఘుబాబు ప్రయాణిస్తున్న కారు నల్గొండ బైపాస్ రోడ్ లో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు. ఆ ఘటనలో నల్గొండ పట్టణ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సందినేని జనార్దన్ రావు అక్కడికక్కడే మృతి చెందారు. యాక్సిడెంట్ జరిగిన సమయంలో బైక్ ను సుమారు 50 మీటర్ల దూరం లాక్కెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ యాక్సిడెంట్ కు గురైన జనార్దన్ రావుకు తీవ్ర గాయాలు కావడంతో ఆ క్షణంలో తుదిశ్వాస విడిచారు. అయితే కారును ఆపి కొన ఊపిరితో ఉన్న ఆయన్ను హాస్పిటల్ కు తరలించే ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ నేత మరణించారనే విషయం తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు అక్కడికి భారీగా చేరుకున్నారు. అయితే కారులో నటుడు రఘుబాబు ఉన్న విషయం తెలియడంతో ఈ సంఘటనకు మరింత అటెన్షన్ పెరిగింది. బాధితుడి కోసం ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు తీవ్రంగా వాగ్వాదానికి దిగారు. పరిస్థితి చేజారిపోతుండటంతో పోలీసులు రంగంలోకి దిగి ఆయనను స్టేషన్ కు తరలించారు. రఘుబాబుపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదానికి గురి చేసింది. ఏది ఏమైనా ఈ విపత్కర పరిస్థితుల నుంచి రఘుబాబు గారు ధైర్యంగా ఎదుర్కోవాలని, అలాగే మృతి చెందిన జనార్దన్ రావు గారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని మనము కోరుకుందాం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ సపోర్టును మాకు అందించండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్.